సిద్దిపేట జిల్లా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతూరు వెంకటస్వామి పార్లమెంట్ లో తేజస్వి సూర్య తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంకటస్వామి గౌడ్ అన్నారు. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బీజేపీ మాత్రం మొదటి నుంచి విభజనకు వ్యతిరేకంగానే ఉందని విమర్శించారు. తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా విషం చిమ్మే ప్రయత్నాలు మానుకోవాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మిరుదొడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ చెన్నై భూపాల్ గౌడ్, లక్ష్మీనగర్ సర్పంచ్ వజ్జాపల్లి రాజు, నేరెళ్ల కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య గారు మాట్లాడడం ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలు అర్థం చేస్తూ ఉన్నారు. బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడి ప్రాంతానికి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లును ఏదైతే 2014 తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు ఏదైతే ఉందో అది ప్రతిపక్షాల ముందు పెట్టి చేశారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రఘునందన్ రావు గారు, మీకు తెలంగాణ ఏర్పాటు చేయడం పట్ల ఎందుకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఎందుకు తెలంగాణ సమాజం తెలంగాణ కావాలని కోరుకుంటే మీ బీజేపీ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మీకు ఒకటే చెప్తా ఉన్నాం రఘునందన్ రావు గారు, గతంలో మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంటులో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు పైన తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పేసి మాట్లాడారు. అంటే బీజేపీకి తెలంగాణ పట్ల, తెలంగాణ ఏర్పాటు పట్ల ఎంత వివక్ష ఉన్నదో ఇక్కడ ప్రజానికం పట్ల అని చెప్పేసి అర్థమవుతూ ఉన్నది. మీరు కూడా ఈరోజు టీవీ ఛానల్తో మాట్లాడుతూ తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్లు ఏదైతే, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతిపక్షాల ముందు పెట్టి రూపొందించాలని మాట్లాడడం మీరు ఎంతవరకు సమంజసమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మీరు వ్యతిరేకిస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రజల ఓట్లతోటి గెలిచిన మీరు ఈ విధంగా మాట్లాడడం తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లు కాదా? మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారంలోని ఆర్టికల్ 3 ప్రకారంను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ ప్రజల అభిప్రాయాలను గౌరవించి కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసిలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయడం జరిగింది. యూపీఏ ప్రభుత్వం ఎప్పుడైతే మన మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసి ఆ శ్రీకృష్ణ కమిటీ ద్వారా పార్టీలతోటి ప్రజలతోటి సంప్రదింపులు జరపడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీకి అనేక పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లెటర్లు ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడి ప్రజల ఆకాంక్షను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు 2014లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బొందబెట్టకపోతున్నది, ప్రజలు తూడ్చేసే ప్రమాదం ఉన్నదని చెప్పి తెలిసి కూడా రాజకీయాల కోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి, ఇక్కడ బిడ్డలు బలిదానాలు అవుతా ఉన్నారు, ఆ బలిదానాలు ఆపాలని ఆకాంక్షతోటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఇచ్చిన సంగతి ఈ సమాజం గుర్తుపెట్టుకుంది. రఘునందన్ రావు గారు, మీరు మర్చిపోయారా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే మీ బీజేపీ పార్టీ చెప్పింది, గతంలో కాకినాడలో ఒక తీర్మానం చేసిరు 1999లో. మీరు ఏమైనా తీర్మానం చేసిరు అయ్యా? ఒక్క ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిరు. దాని తర్వాత మీరు కేంద్ర ప్రభుత్వంలో మీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, కానీ తెలంగాణను ఏర్పాటు చేయడానికి మీకు చేతులు రాలేవు. కొత్తగా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిరు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పక్కకి తోలిరు. గంత నీచ సంస్కృతి ఉన్న తెలంగాణ మీద మీ విషయాన్ని ఎందుకు ఇక్కడ ప్రజల మీద చల్లుతున్నారని, చిమ్మిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకటే, అదే విధంగా మీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 13 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. తెలంగాణకు నిధులు ఇచ్చే విషయంలో కూడా వివక్ష చూపుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ కడుతున్న ప్రజలు కడుతున్న పన్నులు ఎంత, మీరు ఇస్తున్న తెలంగాణకు వాటెంత అంటే కేవలం 46 రూపాయలు, 100కు 46 రూపాయలే. అదే ఉత్తరప్రదేశ్కు, బీహార్కు మీ ఇష్టమునంతా దోచిపెడుతున్నారు. ఇది ఎక్కడిది?
ఈ ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుంది మీరు కదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇంత వివక్షణ మిమ్మల్ని ఈ ప్రజలు తెలంగాణ గురించి ఏదో చేస్తారని బీజేపీకి చెందిన 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఈరోజు తేజస్వి సూర్య గారు మాట్లాడిన మాట పైన మీరు ఒక్కరు కూడా మాట్లాడకపోవడం దుర్మార్గమైన చర్య. పైపెచ్చు రఘునందన్ రావు గారు మాట్లాడుతూ ఇంత తెలంగాణ బిల్లు పైన విషం జమ్మడం కూడా దుర్మార్గం అని చెప్పేసి రఘునందన్ రావు గారు తక్షణమే తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.